అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకు ఒక అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి అంటే ఇప్పటి నుంచి వీకెండ్లో మేము ఏం చేస్తామో అవన్నీ ఒక వీడియో లాగా చేసి మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ప్రతి వీకెండ్ ఒక వ్లాగ్ లాగా రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఏం చేస్తాం ఏంటి అవన్నీ నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూసేద్దామా మరి? చలో. మన ఇండియన్ థింగ్స్ లాక్ పడిందా లేదని డబల్ చెక్ చేసుకుంటాను అనమాట నేను. ఓకే దాన్ని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే కాస్కోకి వచ్చామన్నమాట. కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకుందాము అని చెప్పేసి. అసలు ఇప్పుడు ఈరోజు సాటర్డే కదా, పార్కింగ్ దొరుకుతుందో లేదో వెయిట్ చేస్తున్నావా హన్వి? హన్విక్ని అయితే ఇలా కూర్చోబెట్టేసాను అనమాట స్ట్రాలర్లో. హన్విక్ నాన్నెక్కడా? హన్వి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. బయటికి వచ్చినప్పుడు ఇట్లా కూర్చోబెట్టినామంటే ఫుల్ చూస్తూ ఉంటాడు ఏం పెట్టారు వీళ్ళు ఏంటి అనేసి. ఊచి ఊచి ఊచి. వైర్లెస్ పవర్ బ్యాంక్ 2 ప్యాక్ $30 అంట. వైర్లెస్ మనకు ఉపయోగపడుతుందేమో. $30 అంటే ఏమో ఉన్నాయి కదా. 2 ప్యాక్ మ్యాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ తీసుకుందామా? మనం లాంగ్ డిస్టెన్స్ అందుకు ఎక్కడికన్నా వెళ్తే $30కి వస్తుంది కదా. 2 వస్తున్నాయి, దట్ పవర్లెస్ ఏంటి వైర్లెస్ తీసుకుంటున్నా. ఇదిగా ఉందిగా వైరు. USB-C ఛార్జింగ్ కేబుల్స్ ఇంక్లూడ్ అంట. చూడు ఒకసారి, నువ్వు చూడు మనకి ఉపయోగపడుతుందా లేదా. 27 hours బ్యాటరీ లైఫ్ అంట. చార్జెస్ iPhone 14 Pro Max B1.5x అంట, అంటే 1.5 times. నీ ఇయర్ బడ్స్ కూడా పెట్టుకోవచ్చు బుజ్జి. నువ్వు ఆఫీస్కి కూడా తీసుకోవచ్చు ఒకటి మధ్యలో. ఏమంటా తీసుకోవచ్చు. సో ఇవాళ అయితే మేము ఒక కొత్త ఐటమ్ తీసుకుంటున్నాము. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. $30కి కాస్మెటిక్ ఆర్గనైజర్ 3 పీస్ సెట్ అంట. అయినా నా దగ్గర ఇంత మేకప్ లేదు, ఇన్ని పెట్టుకునే అంత. టచ్ చేసావు నా గుండెల్ని, టచ్ చేసావు. $30 2500 అంటే ఇవన్నీ ఏం లేదు. చూడు ఇది ఉంది కదా, ఇట్లా ఎవరికైనా మేకప్ బ్రష్లు అన్నీ పెట్టుకోవాలి, మేకప్ కాస్మెటిక్స్ పెట్టుకోవాలంటే చెట్లనే వేసుకుంటే బాగుంటుంది కదా. పచ్చళ్ళు వేసి ఉగురు వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టా నాన్న కూడా దొరుకుతుంది. యాక్చువల్లీ దొరుకుతుంది. ఇదొకటి, ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ డబ్బాలు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇదన్నీ కలిపి సెట్ $30 అంట. నైస్. ఏమంటావు? నాకు తెలియదు సార్, నన్ను అడగండి అంటాడు నీ కొడుకు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టరు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీరు కొట్టుకు సావండి. వద్దొద్దు, నేను గెలకన్నా. అటు చూడు బుజ్జి, ఎగ్గు కుక్కరే $10కి వస్తుంది. దేవుడు ఉన్నారా? $30 అట్టునింది లాస్ట్ వీక్ కూడా. చూడు ఎన్ని వస్తున్నాయో. ఇక్కడ 3 rows ఇవి, ఒకటి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి, ఉడకబెట్టుకోవడానికి, ఇంకోటిది స్మాష్ చేస్తారు చూడు బుజ్జి ఎగ్గుది. తెలియదు నాకు. నువ్వే చెప్పావు కదా నే ఎగ్ని ఇట్లా స్మాష్ చేస్తారు అని. సర్లే ఏదో ఒకటి. అవి 3 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. 17 పీస్ $10కి దొరుకుతుంది బుజ్జి. తీసుకుందామా? రేట్ తగ్గించిందంటే మంచి పని చేస్తలేదని. బుజ్జి వాడు ఆఫర్లో పెట్టింటాడులే బుజ్జి. తీసుకుందామా? ఏమంటావు? యాక్చువల్లీ మేము ఎందుకు వస్తాం కాస్కోకు అంటే
ఒక్కొక్కసారి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొద్ది రోజుల తర్వాత ప్రైజెస్ తగ్గుతాయి. సో అలాంటి టైంలో మనం ఇలాంటి డీల్స్లో తీసుకున్నామంటే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట కిచెన్కి. ఇదైతే ఇప్పుడు $30ది $10కి వస్తుంది. సో మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇవాళ అయితే నేను ఇది తీసుకుంటున్నా. ఓకే, మంచి డీలే అనమాట. ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి. నేను ఒకవేళ ఇది బాగాలేకపోతే రిటర్న్ కూడా చేస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. ఇది బాగాలేకపోతే రిటర్న్ కూడా చేస్తాను. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏం చేస్తున్నావు? ఏంట్రా వాట్ ఆర్ యు డూయింగ్? షాపింగ్ అంటే మగపిల్లలకి ఎందుకు బోర్ కొడుతుందో నాకు తెలియదు. వీడికైతే ఇంత వయసు నుంచో బోర్ కొడుతుంది షాపింగ్కి తీసుకొస్తే. మంచిగా ప్రపంచం చూడొచ్చు కదా. చూడడు, నాకు బోర్ కొడుతుందో నేను పోతానో అన్నట్టు పెట్టుంటాడు ఫేస్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఏం చెప్తాను నువ్వు? అబ్బా చంపుతావా నన్ను? నాకు ఏడుపు వస్తుందిరా. నా బంగారు పెట్టె తీపిస్తావా నాకు? దీంట్లో ఏముందో చూద్దామా? ఏంటిది? మందు వేసుకున్నది కదా. ఏంటిది? పైన దాని పైన బొమ్మను చూడు. ఏంటి? వైన్ పోసుకునే గ్లాసెస్ అవి. గ్లాస్ సెట్ అంట, స్పెషల్ ఈవెంట్ డ్రింక్ వేర్ సెట్ అంట. ఇంత చెక్క బాక్స్లో మంచిగా మనం గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నట్టు గ్లాసులు పెట్టించినారు లోపల. ఎవరికైనా డ్రింక్ చేసే వాళ్ళకి ఇది గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. మంచిగా బాగుంది కదా. ఎంత ఉంది ఇది? $40 ఉంది. ఈ బుద్ధి నీకు ఇచ్చానా? నేను తాగను విస్కీ. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నేను తాగను విస్కీ. ఇది విస్కీ తాగేవా? మధ్య మధ్యలో ఇన్ని ఏమంటారు హ్యాపీ చేస్తే ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. చూసారా సార్ డబుల్ యాక్షన్. చాలా పారా ఎంతసేపు. అమెరికాలో రోలు దంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా మీరు? కాస్కోలో రోల్ కూడా అమ్ముతున్నారండి. చూడు, నేను ఇది దంచేది ఎక్కడ పెట్టిండో. అది రోల్ కాదు, రోలేనే. అవకాడో. ఇది అవకాడో ఏంటి? ఓహో, కామెడీ చేస్తున్నావా? అక్కడ చూడు, గ్లౌకోమాలే ప్రిపేర్ చేసుకోవడానికే గానీ మనమైతే రోల్ లాగా పచ్చళ్ళు దంచుకోవచ్చు కదా. దంచుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద రోల్ దొరుకుతుందో. ఎవరికైనా కాస్కోకి వెళ్తే కనుక ఈ రోల్ కావాలి అంటే కనుక ట్రై చేయండి, బాగుంది. నేను తీసుకున్నాను బుద్ధి కట్టే లోపల పెట్టింటాడు, ఎత్తుకపోతారు కదా జనాలు. ఈ కలర్ బాగుంది, తీసుకుంటే కనుక తీసుకో. అయితే ఎంత ఉంది కాస్ట్? ఇది కూడా తగ్గించిండు, $16 పెట్టిండు. $20 ఉండే, ఇప్పుడు కూడా 20 ఉంది కదా. లేదు బుద్ధి, 16 అంటే $3 తగ్గించిండే. $3 కాదు, $2. $2 తగ్గించి. అబ్బా, ఏమంటావు బుజ్జి? తీసుకుందామంటావా వద్దంటావా? ఇంకో వరమాగు, ఇంకా తగ్గుతుంది. మంచి కాన్సెప్ట్. ఇప్పుడేం దంచుకునే లేవులే. ఇదే $20 తగ్గింది నాకు తెలిసి. ఇది 7 కొన్నాడు ఇక్కడ, ఇంకొక $10 వచ్చేది. ఇది అప్పుడు తెచ్చుకుందాంపా. నాలాగా సేవింగ్స్ చేసే వైఫ్ వచ్చినందుకు నువ్వు సంతోషపడాలి బుజ్జి. ఏంటి బుజ్జి, ఏదైనా కౌంటర్ అయ్యి బుజ్జి? ఏమైంది? సైలెన్స్ ఇస్ ద కౌంటర్. ఏ కలర్ అయితే బాగుంటుంది బుజ్జి? దిస్ కలర్ ఆర్ దిస్ కలర్? ఏదో ఒకటి మీకు ఏదో ఒకటి చెప్తే నాకు సస్పెన్స్గా ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఇది ఒకటి మా ఇంట్లో హాల్లో ఒక బెడ్ ఉంటుంది అనమాట, దానికి తీసుకున్నాను. ఇది ఇప్పుడు హాఫ్ రేట్కే దొరికింది. ఇది బెడ్ వేసిన తర్వాత ఎలా ఉందో నేను చెప్తాను మీకు ఇంటికి వెళ్ళాక. మీకు బొమ్మలు కావాలా నీకు? ఎవడ
ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. ఇంట్లో ఉన్న బొమ్మలతోటి మేము ఎగలేకున్నాం పారా. ఇక హన్విక్కి ఫ్రూట్స్ అయితే కంపల్సరీ నేను ఇక్కడ కాస్కోలోనే తీసుకుంటాను, మంచిగా ఉంటాయి. చూడండి బనానాస్ అవి. హన్విక్ డైలీ ఒక బనానా తింటాడు అనమాట, సో కాస్కోలోనే తీసుకుంటాను బనానాస్ అయితే కనుక. టమాటోస్ కూడా ఈ మధ్య నేను కాస్కోలోనే తీసుకుంటున్నాను అనమాట. లాస్ట్ వీక్ తీసుకెళ్ళాను. చికెన్ కర్రీకి మటన్ కర్రీకి అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది ఈ టమాటోస్ వేసినప్పటి నుంచి. హన్విక్ వాళ్ళ నాన్న కుకుంబర్స్ ఇష్టపడుతున్నారనమాట. ఇప్పుడు బుజ్జి చూడు ఒకసారి. ఇంకా ముఖ్యంగా నేను కాస్కోలో హన్విక్ తీసుకునేవి స్ట్రాబెర్రీస్ అనమాట. అబ్బా ఇక్కడైతే ఫుల్ చల్లగా ఉంటుంది ఈ ప్లేస్లో. స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట స్ట్రాబెర్రీస్. హన్విక్ డైలీ ఒక 3-4 తినేస్తాడు అనమాట ఈ స్ట్రాబెర్రీస్ ఇస్తే. సో నేను కంపల్సరీ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకెళ్తాను. హన్విక్ యువర్ ఫేవరెట్. హన్విక్ 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 చూడు అలిగితే ఏం బాగుంటా ఏడ నేర్చుకున్నాను నాకు అర్థం లేదు. కొట్టుకో కొట్టుకో. మీ పిల్లలు కూడా ఇట్లా అలిగితే గోడ కొట్టుకుంటారా? చూడండి దన కొట్టుకుంటారు దానికి వేసి. ఎప్పుడు చూసినాడు, ఎక్కడ చూసినాడు? సినిమాలో చూసినా, టీవీలో చూసినా. సినిమాల్లో హీరోయిన్లు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాం బుజ్జి. అలా చూసి తలతో తినేసి వెళ్ళిపోవాలి. ఇంకా మేము ముఖ్యంగా తీసుకునేది ఇంకొకటి ఏంటంటే రోలప్ ఫ్రాప్స్ అన్నమాట. ఇవి ఇలా ఉంటాయి చపాతీలు. $6 బుజ్జి. ఏమైంది? చూడు చూడు మూత ఎట్టు పెట్టినాడు. అయ్యో ఏమైంది అన్వి? ఏమైందమ్మా? ఏమైందే నా బంగారు కొండకు? ఏమైందమ్మా? వాళ్ళు చాలపా ఇంకెక్కువసేపు చేసేవాడు ఇంకెత్తుకుంటాడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తాం. అక్కడ ఏం తీసుకుంటామో చూపిస్తాను నేను మీకు. తాగు. అబ్బా వాల్మార్ట్కి వెళ్ళాం బుజ్జి. హన్వికి కొంచెం ఏమన్నా షాపింగ్కి ఏమన్నా ఉంటే చూద్దాం ఒకసారి. అబ్బా సమ్మర్ వస్తుంది కదా బుజ్జి, కొంచెం సమ్మర్ వేర్. సమ్మరా కాదు సమ్మర్, ఎండాకాలం వస్తుంది కాబట్టి హన్విక్ ఏమన్నా మంచి కాటన్లో బట్టలు దొరుకుతామో తీసుకుందాం. అండ్ ఎందుకు నేను ఎప్పుడు ముందర కూర్చుంటా వెనకలు కూర్చోవచ్చు కదా బాబు దగ్గర అని మీకు డౌట్ రావచ్చు. హన్విక్ అదంతా అప్పుడండి. హన్విక్ నేను వెనకాల కూర్చుంటే అసలు పడుకోడు అనమాట. ఎంతసేపు అయినా మేల్కొనే ఉంటాడు. నేను ముందర కూర్చున్నాను అనుకో కార్ కదిలినప్పుడు మంచిగా నిద్రపోతాడు అనమాట. ఇప్పుడు చూడండి పాలు పెట్టొచ్చా, మంచిగా ఆడుకుంటా నిద్రపోతాడు. ఇంకా అబ్బా ఫుల్ వర్షం పడతా ఉందన్నమాట. ఇప్పుడైతే వాల్మార్ట్కి వెళ్తున్నాను. సమ్మర్ వేర్ హన్విక్ ఏమన్నా తీసుకుందాము అనేసి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, బట్టలు అవి కొంచెం సాఫ్ట్గా అట్లా ఉంటే బాగుంటుంది అనేసి. వర్షం పడుతుంది. ఈ బాస్టన్లో ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లము, వీకెండ్ వచ్చిందంటే చాలా చల్లగా ఇట్లా వర్షం పడుతూ ఉంటుంది. ఎప్పుడు చూడు ఫ్రైడే సాటర్డే సండే వర్షం కంపల్సరీ అనమాట. సో ఇంక ఇప్పుడైతే మనం వాల్మార్ట్ లోపలికి వెళ్ళిపోదాం. అబ్బో చల్లగా ఉంది వర్షం పడుతూ. మా ఆయన హన్విక్ ఇంకా రాలే, వెనకాల కార్లో వస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి. ఇట్లా స్లీవ్లెస్ అయితే హన్విక్కి బాగుంటాయి. సో ఎక్కువ నేను స్లీవ్లెస్లు ప్రిఫర్ చేస్తున్నా ఈ మధ్య. ఇవైతే $3 అలా పడతాయండి. 18 months. ఏంటి అసలు హన్విక్ అవే లేవు సైజు, అన్నీ 2T 3T అలా ఉన్నాయి. ఒకవేళ సైజ్ కొంచెం పెద్దగా అయినా చూడొచ్చు. ఇది ఆరెంజ్
పైన తీసుకున్నది అది కాదు. ఇది 18 months ఉంది. ఓకే ఓకే తీసుకో అయితే. దిస్ వన్ సార్ మీకే సార్. సార్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. కింద షార్ట్స్ కూడా ఉన్నాయి. కొంచెం లూజ్గా తీసుకో. లూజ్గా తీసుకుంటా. 18 months సరిపోతాయి సార్. ఏమంటారు సార్? మీ రియాక్షన్ ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు సార్ తలదించుకున్నారు? తప్పు చేసావరా ఏమన్నా? అన్వి రేయ్ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. యాందిరయ్యా యాం చేస్తున్నా? సోజీ నీ కొడుక్కి పార్టీ ట్రైనింగ్ చెప్పావా? వాడు నార్మల్ మాటే విన్నాడు నాది. ఇంకా పార్టీ ట్రైనింగ్ చేపించేంత ఉందా ఇప్పుడు? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఆడ వీడియో తీస్తున్నారా? హాయ్ చెప్పు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అదో వాడి సెషన్కి వచ్చేసరికి నవ్వుతాడు. నేను ఏదైనా షాపింగ్ చేస్తుంటే బట్టలు తీసుకుంటే మాత్రం గమ్మగా ఉంటాడు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక సర్దాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడైతే అన్నీ తెచ్చిన ఐటమ్స్ అన్నీ నేను సర్దుతున్నానండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే ఎగ్ కుక్కర్ వర్క్ అవుతుందా లేదా, ఇంకొకటి బెడ్షీట్ ఎలా సెట్ అయిందా లేదా, నా బెడ్ కోసం తెచ్చుకున్నది, థర్డ్ పవర్ బ్యాంక్ ఛార్జర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను నెక్స్ట్ వీడియో పెడతాను కదా, అప్పుడు వీటి గురించి డీటెయిల్గా ఇస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.